నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఒక బిడ్డ ఆల్రెడీ ఒక కోర్సులో జాయిన్ అయిపోయారు అనుకోండి, అకాడమీలో ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు. నీకు కాలం తెలియలా, నువ్వు ఇంకా జాయిన్ చేయమని ప్రార్థన చేయమంటే ఎలా ఉంటుంది? అయిపోయిన ఒక కార్యం గురించి మరలా అదే ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే ఎలా ఉంటుంది? మీకు అర్థమవుతుందా? మెస్సయ్య ఆల్రెడీ వచ్చారు. ఒకవేళ యూదులు ఇప్పుడు మెస్సయ్య కొరకు ప్రార్థన చేస్తుంటే ఎలా ఉంటుంది? అయిపోయిన ఒక కార్యం గురించి ప్రార్థన చేస్తే అలాగే ఉంటుంది. అదే రీతిగా ఇప్పుడు తొలకరి వర్షం ఆల్రెడీ కురిసింది. ఎప్పుడు? పెంతెకొస్తు దినం కాలంలో తొలకరి వర్షం ఆల్రెడీ అయింది. అలాగా ఇప్పుడు కడవరి కాలం, కడవరి వాన కొరకు ప్రార్థించవలసిన సమయం. తొలకరి అనుభవం ఎవరెవరికి లేదు, వారందరికీ తొలకరి అనుభవం కలగాలి. సంఘమంతటి మీదకి కూడా కడవరి వానాకాలం రావాలి. కడవరి వానాకాలం అని గ్రహించి కడవరి వర్షం కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రార్థన అందుకోండి. స్తోత్రం. అవును తండ్రి ప్రభా, కడవరి వానాకాలంలో కడవరి వర్షంను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వందనాలు ఆయన తండ్రి ప్రభా. కడవరి కాలమనియో కడవరి వానాకాలమనియో గుర్తుపట్టేటువంటి విశేషమైన కృపను ఆయన మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆయన తండ్రి వాన కొరకు ప్రార్థన చేసేటువంటి వారుగా మేము ఉండాలయ్యా. ఆయన తండ్రి ప్రభా, ఆల్రెడీ మీరు ఆయన తండ్రి ప్రభా భూమి మీదకి వచ్చి తిరిగి వెళ్ళారు, మరలా మీరు రాబోతున్నారు. ఇటు కాలాలను మేము గుర్తించి ఆయన నా తండ్రి ప్రభా ప్రార్థించే వారంగా ఉండాలి. కానీ ఇంకా మెస్సయ్య ఇంకా రండి రండి అని పిలిచేటువంటి వారుగా ఉండదు. నేను నా తండ్రి ప్రభా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రంలయ్యా. నేను పెంతెకొస్తు కాలంలో నా తండ్రి ప్రభా నేను తొలకరి వర్షాన్ని అనుభవించి ఉన్నారు. నేను ఎవరెవరికి తొలకరి వాన అనుభవం లేదో వారందరికీ తొలకరి వాన అనుభవం చేత నింపమని, ఆయన కడవరి వానాకాలంలో సమీపించి ఉన్నది కనుక ఆయన నా తండ్రి ప్రభా ఇది కడవరి కాలం కనుక ఆయన కడవరి వర్షము అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. మీకు వందనాలు నైనా, మీకే స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటూ కడవరి వర్షంను మా మీద కుమ్మరించమని, మీరే నా తండ్రి ప్రభా మీ చిత్తానుసారమైన జీవితము జీవించినట్లుగా ప్రతి ఒక్కరి పైన మీ ఆత్మను కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యెహోవాను కడవరి వాన కొరకు వేడుకోమని చెప్తున్న సమయం. ప్రతి వాని చేన్లోని పైరు మొల్చునట్లుగా. ఏంటట? ప్రతి వాని చేనిలో పైరు మొలవాలని. పైరు మొలవాలి అంటే ఏమి కావాలని ప్రార్థించాలట? యెహోవా మెరుపులను పుట్టించును. చెప్దాం ఆ మాట, యెహోవా మెరుపులను పుట్టించును అని. ఏమండి, మెరుపు పుడితే చేనిలోని పైరు మొలుస్తుందా? వర్షం పడితే మొలుస్తుందా? వర్షం పడితే మొలుస్తుంది. మరి మెరుపులు పుడితే మొలవడం ఏంటి? మెరుపు పుట్టడం అంటే
అపవాది పడిపోవడం. హల్లెలూయా. చెప్పండి, మెరుపు పుట్టడం అంటే ఏంటి? అపవాది పడిపోవడం. మెరుపు పుట్టడం అంటే అపవాది ఆ ఉన్నత స్థలాల్లో నుండి, మన స్థావరాల్లో నుండి పడిపోవడం. ఉన్నత స్థలాల్లో నుండి వాని స్థావరాల్లో నుండి వాడు ఆపరేట్ చేస్తున్నాడు. ఎలా తెలుసా? ఒక్కొక్క పొలంలాగా ఉంటుంది, కానీ దానిలో ఏమి మొలవకుండా, దానిలో పైరు మొలవకుండా వాడు అడ్డగిస్తూ ఉన్నాడు. అడ్డగించు వాణిని, లేదా అలా ఆపుతూ ఉన్న వాణిని, అలా ప్రతి విషయంలోని కూడా ఆటంకపడుతూ సంఘమును ఎదగనివ్వకుండా చేస్తున్న వాడు పడిపోవును గాక. ఎలా పడిపోతాడు? మెరుపు ఎప్పుడు పుడుతుంది? మెరుపులు మామూలుగా ఎప్పుడు పుడతాయి? ఇప్పుడు నీళ్లు లేని మేఘాలు వచ్చి కొట్టుకున్నాయి అనుకోండి, అక్కడ మెరుపు వస్తుందా? రాదు. ఒకవైపు నీరున్న మేఘం, ఇంకొక పక్కన మబ్బు, అంటే నీరు లేని మేఘం, మెరుపు వస్తుందా? రాదు. రెండు జలమయమైన మేఘాలు కొట్టుకుంటున్నాయి, అప్పుడు ఏమవుతుందండి? హల్లెలూయా, హల్లెలూయా. జలము కలిగిన మేఘం, నిర్జలమైన మేఘం కాపర్లు, అపోస్తలు, ప్రవక్తలతో సమానం. వాక్యమును మోసుకుని వస్తున్న వారితో సమానం, సాదృశ్యంగా ఉంటుంది. వారు ఒకరికొకరు కలుసుకున్నప్పుడు మధ్యలో అంతవరకు పనిచేస్తున్న అపవాది క్రియలు మెరుపు వలె పడిపోతాయి. ఆమేన్. అప్పుడు ప్రతి వాని చేను కూడా మొలుస్తుందండి. అప్పటి వరకు పొలంలాగే ఉంటుంది. దిగుబడి కాలం వచ్చి చూసేసరికి ఏ పంట దొరకకుండా ఉంటుంది. ఈరోజు పొలంలన్నిటి గురించి ప్రార్థన చేద్దామా? ఏమని తెలుసా? ప్రతి వాని చేను మొలవాలా. చెప్పండి ఆ మాట. ప్రతి వాని చేను మొలవాలి. మళ్ళీ పలుకుదాం, ప్రతి వాని చేను మొలవాలి. అబద్ధికుడు ముసుగు వేసిన ప్రతి చేను కూడా విడుదల పొందాలని చెప్తాం. హల్లెలూయా. అపవాది ముసుగు వేసిన ప్రతి చేను, ప్రతి పొలం విడుదల పొందాలా. ప్రార్థన చేద్దామా? ఎందుకు తెలుసా? చేను మొలవకుండా, ఆ మొలిచిన ఆ పైరు ఎదగకుండా, ఫలము లేకుండా చేస్తున్న అనేక కార్యాలు, వాక్యం గ్రహించకుండా చేస్తున్న తంత్రం, విత్తనం ఎత్తుకుపోతున్న తంత్రం, పూర్తిగా రాళ్లతో నింపి రాతి నేలగా మార్చేసి, బీడు భూములుగా చేసి, ముళ్ళ కంచెలతో నింపేసిన ప్రతి పొలం కూడా ఈరోజు విడుదల కలుగును గాక అని ప్రకటిద్దాం. ఆమేన్. ఆసక్తితో ప్రార్థన చేద్దాం. కడవరి వానాకాలం ఎరిగి దాని కొరకు, వర్షం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ వర్షం మామూలు వర్షం కాదు. ఈ వర్షం ఎటువంటి వర్షం తెలుసా? ఈ వర్షం ఎటువంటి వర్షమో తెలుసా? ప్రతి వాని చేనులోని పంట కొట్లల్లో చేర్చేంత వరకు కూడా విడిచిపెట్టని వర్షం, గింజను గట్టిపరిచే వర్షం,
కొట్లలో చేర్చబడుటకు గింజకు అర్హతనిచ్చే వర్షం. కొట్లలో చేర్చబడినట్లుగా గింజలను సిద్ధపరిచే వర్షం. ఖచ్చితంగా తొలకరి వర్షం కంటే కూడా బలమైన వర్షం. ఇది ఆకాశములు తెరవబడి, ఆనాడు దేవుడు ఎలా అయితే ఆకాశ ధాన్యమును ప్రజలకు ఇచ్చారో అలా కడవరి వర్షం ఆకాశ మహాకాశములు తెరవబడి దిగి వచ్చును గాక. ప్రార్థన చేద్దామా ఈ అంశముల కొరకు? నిజంగా ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం. దుఃఖపడండి. ప్రతి ఒక్క పైరు గురించి ప్రార్థిద్దాం. ప్రతి ఒక్క నిర్జలమైన మేఘం కొరకు భారంతో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క పొలం కొరకు ప్రార్థన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన అందుకుందాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఎంతమంది గ్రహించారు? నేను గ్రహించానని చెప్తారా? మొట్టమొదటిగా వీటన్ని అంశాల గురించి ప్రార్థన చేద్దాం. తర్వాత మళ్ళీ ముందుకు వెళ్దాం. అక్క ఒక్కొక్క పాయింట్ గురించి ప్రార్థన ఇవ్వండి అక్క. ఇది అయిన తర్వాత మనం మిగిలిన పాయింట్స్లోకి మళ్ళీ వాక్య భాగంలోకి వెళ్దాం. రండి చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఆకాశం నుండి పడుట నేను చూశాను. దయ్యములు మాకు లోబడుతున్నాయి ప్రభా అని 70 మంది వచ్చి చెప్పినప్పుడు ప్రభు చెప్పిన మాట నేను చూసా. హల్లెలూయా. చూడండి, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఆపరేషన్ అయిపోయింది సార్ అని చెప్పామనుకో, ఆయన ఏమంటారు? నాకు తెలుసు. ఎందుకు? ఆపరేషన్ చేసింది ఎవరు థియేటర్లో? ఆయనే. హల్లెలూయా. ఎగ్జాక్ట్గా అలాగనే ఆ ఉన్నత స్థలం నుండి పడగొట్టింది ఎవరు? ఆయనే. ఆయనే. అందుకే ఆయన ఏమంటున్నారు? నేను చూశాను, నాకు తెలుసు. పొరపడద్దు, ఇది కేవలం అప్పుడెప్పుడో సాతాను పడింది చూసారని కాదు. నువ్వు గ్యాస్ స్టవ్ వెలిగించిన ప్రతిసారి మంట రాదా? ఒక్కసారి వస్తుందా? ప్రతిసారి వస్తుంది. ఎగ్జాక్ట్గా అలాగనే ప్రతిసారి వాడు పడుతూనే ఉన్నాడు. మరి మరలా ఎలా ఎక్కుతున్నాడు? అది పాయింట్. ప్రతి ఏరియాను కూడా వాడు కబ్జా చేసుకున్నాడండి. పూర్తిగా వానిని నిర్మూలం చేసి పడగొట్టి పరలోకంలో కూడా స్థలం లేకుండా చేసి శత్రువుని పాదములకు పీఠంగా పెట్టేంత వరకు కూడా వాడిని పడగొడుతూనే ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి? పడగొడుతూనే ఉండాలి. చూడండి, కొన్ని క్యాండిల్స్ వస్తాయి చూసారా? నువ్వు ఊదితే మళ్ళీ మ్యాజిక్ క్యాండిల్స్ అంటారు. ఏమవుతుంది? అది మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఊదు, మళ్ళీ వస్తుంది. అలా వాడు ప్రతిసారి కూడా మరలా ఆ ఉన్నత స్థలాల్లో నుండి పడకుండా ఉంటున్నాడు. సో ఎంత అలర్ట్గా ఉండాలండి సంఘంలో, ఎంత అలర్ట్గా ఉండాలి. 19వ వచనం చూడండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. హల్లెలూయా. మెరుపు పడడం ఎంత ముఖ్యమో
అక్కడితో ఆగడానికి వీల్లేదు, కానీ కింద పొలంలోని గింజలు రెడీ అవడం ముఖ్యం. ఆమేన్. ఇప్పుడు రండి వెళ్దాం జకర్యా గ్రంథానికి 10వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి. అని అంటాను, కాపరి లేక, బోధ లేక బాధ నొందిరి అని. ఇది కేవలం ఏదో ఒక పొలం గురించి అయితే కాపర్లు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు అర్థమైందా? మెరుపు పడడం అంటే గృహదేవతలు పలికిన వ్యర్థమైన మాటలన్నీ పాడిపోవాలి. సోదెగండ్రు నిరర్ధకమైన దర్శనములు కలిగినవని చెప్పారే, అవన్నీ కూడా మెరుపు వలె పడిపోవాలా. మోసముతో కలలకు భావం చెప్పిన అనుభవాలు ఉన్నాయే, అవన్నీ మెరుపుల వలె పడిపోవాలా. చెప్పండి, మెరుపులు కలగాలని. మాయగల భావములు చెప్పి ఓదార్చి, కాపరి లేకుండా బాధ నొందేటట్టుగా గొర్రెలను తిరుగునాడనట్లుగా చేస్తున్న ప్రతి తంత్రం ఏమవ్వాలా? మెరుపు వలె పడిపోవాలా. చెప్పండి, మెరుపు వలె పడిపోవాలని. ఇది జరిగితేనే పొలంలో పైరు మొలుస్తుందండి. లేకపోతే పొలంలో ఏ పైరు లేకుండా ఉంటాయి. మీరు గమనించండి, మంచి నేలను పడిన విత్తనముల గురించి చెప్తున్నప్పుడు 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు పంట. మరి రాతి నేలకి ఏ పంట? ఏది లేదు. ముండ్ల కంచెకి ఏ పంట? ఏమీ లేదు. మరి త్రోవ పక్కన పడిన గింజలకు అసలే లేదు. ఏమర్థమవుతుంది మనకి? ఏమర్థమవుతుంది మనకి? అంటే మంచి నేలలో పడి విత్తనములు అలా మొలిస్తే తప్ప కనీసం 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలం కూడా ఉండదని అర్థం అవ్వట్లేదా? మంచి నేలను పడితే కూడా 100% గ్యారంటీ లేదని అర్థం అవ్వట్లేదా? అలాంటప్పుడు ఇదిగో ఇన్ని తంత్రములు పనిచేస్తున్నాయి, మాయా స్వప్నములు పనిచేస్తున్నాయి, దొంగ భావములు పనిచేస్తున్నాయి, సత్యం నుంచి డైవర్ట్ చేయడానికి ఇన్ని పనిచేస్తున్నాయి. ఈరోజు ఆ తంత్రములన్నీ కూడా తొలగిపోవాలి అంటే మేఘములు జలములతో నిండుకోవాలి. వాక్యం 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 స్థిరపడాలి. చెప్పండి, ఏం స్థిరపడాలి? వాక్యం స్థిరపడాలండి. ఈరోజు వాక్యమునకు ప్రాధాన్యత లేని స్థలములు ఎన్నో, వాక్యమునకు ప్రాధాన్యత లేని పొలములు ఎన్నెన్నో. పొలం సంగతి పక్కన పెట్టు, నీకుందా వాక్యం మీద శ్రద్ధ? నువ్విస్తున్నావా వాక్యానికి ప్రాధాన్యత?
ఆదివారం రాగానే దేనికి ప్రాధాన్యత? చికెన్కి, మటన్కి. వండుకొని ఏం తినాలా? స్పెషల్స్ చేసుకోవాలా? చేసుకో, మరి వాక్యం కూడా స్పెషల్గా తినాలి కదా. వారం అంతా ఏం తినలేదు, ఈ వారమే ఈరోజే తినేయాలి కదా. మరి వారం అంతా శ్రేష్టమైన వాక్యం వినలేదే, మరి ఈరోజు శ్రేష్టమైనది కావాలి కదా. వెతుకుతున్నావా? నీ కుమారుడిని, కుమార్తెని ఎక్కడైనా ఇంపార్టెంట్ కాలేజ్లో జాయిన్ చేయాలనుకో, ఏది బెస్ట్ అని వెతకవా? వెతుకుతున్నావా లేదా? మరి అలాంటప్పుడు వాక్యం ఎక్కడ కరెక్ట్గా దొరుకుతుంది వెతకవా? ఏదైనా పర్వాలేదు వాక్యమే అని చెప్పి దురద చెవులతో ఏదైనా అంటే అది వినేస్తావా? మేలైంది అవసరం లేదా? శ్రేష్టమైంది అక్కర్లేదా? నా జనులు జ్ఞానం లేకయే నశించిపోతున్నారని బాధపడుతున్నారండి దేవుడు. ప్రజలలో ఆశ కలుగును గాక. అరే, ఆశ ఉన్న ఒక్క సమరయ స్త్రీ వంటి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచడం చేసే కాలినడకని వెళ్ళిపోయారండి. యేసయ్య ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్న జక్కయ్య కోసం ఆ మార్గంలో వచ్చారండి. నిజంగా ఆశపడుతున్న హృదయం యొద్దకు ఆయన వస్తారు. ఆమేన్. ఆశపడిన ప్రాణం తృప్తి పరచబడుతుంది. ఇప్పుడు ఆశ ఎక్కడ లేదు? హృదయంలో లేదు. మనిషి యొక్క ప్రయారిటీస్లో మార్పులు కలగాలి. నీకు మిగిలినవన్నీ ముఖ్యం, వాక్యం తప్ప. వాక్యంకు ప్రాధాన్యత ఇచ్చేంత వరకు జలమయంలైన మేఘములు ఆకాశంలో రావు, నీ విశాలతలో రావు. అవి వచ్చేంత వరకు నీ ఉన్నత స్థలముల మీద కూర్చున్న ఒక్కొక్క అపవాది యొక్క తంత్రం పడదు. అవే ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఇది వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా, సార్వత్రిక సంఘం పరంగా ఇలాగే జరుగుతుంది. ఈరోజు గ్రహించావా? సగం శత్రు ఓడిపోయినట్టే. హల్లెలూయా. అర్థమైందా? మోసపోవద్దు. సర్పము ఏదెను వనంలో అవను మోసగించుట చాలా ఈజీ పనిగా అయిపోయింది. ఈరోజు నిన్ను నన్ను పడగొట్టుట చాలా కష్టతరంగా మారాలి. హల్లెలూయా. అలా తయారవుదాం. సార్వత్రిక సంఘం అలా తయారవ్వాలని ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా మార్పు మనలో రాకుండా ఎవరి కోసం ప్రార్థన చేస్తాం? ఇంకా చూడండి 3వ వచనం, నా కోపాగ్ని మండుచు కాపర్ల మీద పడును, మేకలను నేను శిక్షించేదను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వముల వంటి వారినిగా చేయును. అంటే యూదా వారిని దర్శిస్తానంటున్నారండి. యూదా వారిలో నుండి ఎవరెవరు పుడతారో తెలుసా? చూడండి 4వ వచనంలో ఉంటుంది. వారిలో నుండి మూలరాయి పుట్టును అంటే ఎవరు? యేసయ్య. మేకు పుట్టును అంటే ఎవరు? సంఘం. మేకు అంటే సంఘం. మేకు అంటే ఇంటిలోని భార్యతో సమానం. యుద్ధపు విల్లు అంటే సైన్యం లేదా ఆయుధాలు పుట్టును, వారి చేత కలుగును. ఇంకొకటి బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. ఎవరు బాధించువారు? బాధించువాడు ఎవడు?
అపవాది అనే కంటే కూడా క్రీస్తు విరోధి అంటే కరెక్ట్. ఓకేనా? వీళ్ళందరూ ఎవరిలో నుంచి వస్తారు? వీళ్ళందరూ ఎవరిలో నుంచి వస్తారు? అక్కడే ఉంది కదా. వారంటే ఎవరు? యూదావారు. అర్థమైందా? యూదావారిని దర్శించి ఆయన ఒక్కొక్కటి బయటికి తీస్తారు. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మనం ఏ ప్లేస్లో ఉన్నాం? ఎక్కడున్నాం? ఈ ప్రవచనంలో మనం ఎక్కడున్నాం? చూడండి, ఇది పలికే టైంకి ఇది పూర్తిగా ప్రవచనం. ఇది పలుకుతున్నది ఎవరు? జకర్యా. ఎప్పుడు? ఏ కాలంలో? రెండవ మందిరం కట్టబడడానికి మధ్యలో ఉన్న కాలం. 2 సంవత్సరాలు కట్టుట మానిన కాలం ఉందే, ఆ కాలంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని జకర్యా చేత, హగ్గై చేత ప్రవచనాలు పలికిస్తే ఈ మాటలు విని జెరుబ్బాబెల్ వాళ్ళు మరలా కట్టడం ప్రారంభించారు. అప్పటికి ఈ మాటలు ప్రవచనం. మూలరాయి అప్పటికి స్థాపింపబడలా. ఎప్పుడొచ్చారు మరి తర్వాత? మనకి ఎగ్జాక్ట్గా 2025 సంవత్సరాల ముందు వచ్చారు. కానీ ఈ ప్రవచనం పలికిన తర్వాత కాలంలో ఆయన వచ్చారు. అదేవిధంగా అప్పటికి మేకు ప్రవచనం, ఇప్పటికి మనకి జరుగుతుంది. సంఘం ఏర్పాటవుతున్న కాలం ఇది. కాలంలో ఎరుగుదాం. పక్కవారితో చెప్పండి, కాలంలో ఎరుగుదాం. ఇంకెంతో టైం లేదు మా, ఇంకెంతో టైం లేదు. ఆయన అందులో నుండే యుద్ధపు విల్లును కూడా రెడీ చేసుకుంటున్నారు. ఈ విషయాలు మనకి ఎప్పుడు అర్థమవుతాయి తెలుసా? అర్మగిద్దెన్ యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఇంకా జస్ట్ విరోధి రావడం ఒకటే వెయిటింగ్. సూచనలన్నీ జరుగుతున్నాయి, రాకడకు సూచనలన్నీ జరుగుతున్నాయి. ఇంకా సిద్ధపడను అనే కాలంలో మనం లేము. కడవరి కాలం అని తెలుసుకుందాం. వర్షం కావాలని వేడుకుందాం. ముసుగులో ఉన్న కాలం చాలు. వ్యర్థమైన బోధలు, అబద్ధ బోధలు చాలు. సత్యం కోసం హృదయం వెతుకుతుంటే దేవుడు దానిని అనుగ్రహిస్తారు. సంఘములన్నిటి గురించి చేయవలసిన ప్రార్థన అర్థమైందా? లేదా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు దగ్గరే ఆగుతావా? నువ్వే తేల్చుకొని ఈరోజు ప్రార్థిస్తావా? ఈ మాటలు వింటున్న నువ్వు ఉన్న స్థలంలోనే ప్రభువుకి ప్రార్థిస్తావా? ఖచ్చితంగా నీ పొలంలో మార్పు కలుగుతుంది. ఆమేన్. చూడండి, ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి వెతికి నువ్వు అది రాతి బాణలో నుంచి లేదా శుద్ధీకరణ ఆచారం కొరకు పెట్టిన నీళ్ళు అని కనుక గ్రహించావనుకో, నీకు ఆ రుచి మిస్ అయిపోద్ది. అర్థమైందా? అందుకే ద్రాక్షరసం బాగుంది కదా, తాగు. వాక్యం గ్రహించావు కదా, ఇక ప్రార్థన చేయి. చెప్పు, ఇంక ప్రార్థన చేస్తానని. ఆహారం తింటున్నప్పుడు దీని మూలం ఎక్కడ? శపితమైన భూమి నుంచి వచ్చింది అని ఏనాడన్నా గ్రహించావా? మన్నా తింటున్నప్పుడు దీని మూలం ఎక్కడ? అమ్మో, ఇది పరలోకపు ధాన్యం అని ఎప్పుడైనా మన పితరులు గ్రహించారా? శ్రేష్టమైన గ్రహింపు ఒక్కొక్కరిలోని కలుగును గాక. వివేచన అధికమగును గాక. జ్ఞానం కలిగిన వానికి జ్ఞానాభివృద్ధి కలుగును గాక. ఆమేన్. ఒక విత్తనం కలిగి ఉండడం గొప్ప విషయం కాదండి.
అది అభివృద్ధి పరచుకోవడం గొప్ప విషయం. ఆమేన్. కనుక ప్రార్థనలోకి వెళ్దాం అక్క.